నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. వీళ్ళందరికీ ఇప్పుడు వస్తుంది కదా, నేను 8 అడుగులు పోతాను కదా వాళ్ళు పోతాను ఆడికి వదులుకున్నారు వాళ్ళకి వస్తేనే వింటొస్తారు. ఆడికి అయిపోయింది వింటూ ఆడికి వరకు ఇప్పుడు నువ్వు వాళ్ళ నలుగురికి డబ్బులు ఇవ్వాలంటే ఆడుంది. 4 పైన అదే ఖర్చు వాళ్ళకు. ఇది రూల్ ఒకటే, నువ్వు పాస్ చేయాలా. నువ్వు 10 మందికైనా అదే రూల్ పాస్ చేయాలా. నువ్వు అంతా ఒకటే రోజు పబ్లిక్ కావాలా. పబ్లిక్ వేస్తే ఆ 4 డబ్బు కట్టి మనం పని చేసుకునేది పని చేస్తున్నా పబ్లిక్ చేయాలి. పేపర్లో అవార్డు పాస్ చేయాలా. వీళ్ళందరూ యాక్సెప్టెన్స్ వాళ్ళు పని చేసేంత మాత్రాన మా ఊరు సమస్య పోదు. ఇదంతా కంప్లీట్ ఓపెన్ అయితే మనకు ఆ సమస్య కావాలంటే 4 నెలలు పడుతుంది. 4 నెలలు కట్టాలంటే మీ ఫైల్ అంతా కావాలంటే 3 నెలలు మినిమం. లెక్కించగానే పట్ట ఉంటాడు కదా టైప్లో ఉన్నాయి ఎంత ఇద్దరు పంచుతారు దాన్ని మళ్ళా. సార్ ఆయన రండి చూసి వచ్చే వాళ్ళకి మన ఇక్కడ కాదనా అక్కడ మన మున్సిపల్ పైపు పెయింట్ ఎన్నిసార్లు చెప్పినా కూడా మన వాళ్ళు చేయకుండా నుంచి వస్తుంది. అది పెద్ద మున్సిపల్ పనులే ఆ నుంచి వస్తుంది కదా లేని నగరాలకు ఎన్నోసార్లు చెప్పినాం మనము. వాడే ఇంజనీరు, వాడే టౌన్ ప్లానింగ్, వాడే కమిషనరు, వాడే రైల్వే డిపార్ట్మెంట్. కాదనా 10 ఇయర్లో 10 ఇయర్స్ ఆయన రైల్వే ఎప్పుడు కూడా గవర్నమెంట్ లెవెల్లో అయితే లోకల్ బాడీ లెవెల్లో ఎప్పుడు కాదు. ఈరోజు మార్నింగ్ విజిట్లో భాగంగా ఎర్రముక్కపల్లి నుంచి విశ్వనాథపురం వెళ్ళే బ్రిడ్జ్ యొక్క కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు అలాగే వాట్సాప్ల ద్వారా అనేక కంప్లైంట్ రావడం జరిగింది. ఎందుకంటే దానికి సంబంధించి అండర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల గతంలో ఓన్లీ 2 వీలర్స్ మాత్రం అలౌ చేస్తున్నారు. అది కొంచెం అయిపోయిన తర్వాత పీక్ టైమ్స్లో మ్యాక్సిమం మార్నింగ్ 7 to 9 వరకు ఈవినింగ్ ట్రాఫిక్ ఫుల్గా జామ్ అయిపోయి దాదాపు గంటన్నర పడుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న డిప్యూటీ మేయర్ గారు అలాగే కార్పొరేటర్లు అందరూ కూడా
మనం ఎస్పీ గారికి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే పీక్ అవర్స్ ఉంటుందో ఆ అవర్స్ టైంలో కానిస్టేబుల్స్ అటుపక్క ఒకరిని ఇటుపక్క ఒకరిని పెట్టాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. కానీ దానికంటే ముందు అక్కడ రైల్వే కాంట్రాక్టర్ పనిచేయడం వల్ల ఆ వే మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. ఆ బ్లాక్ అయిపోతే మా కార్పొరేషన్ వాళ్ళతో ఈరోజు చెప్పడం జరిగింది. దాన్ని 2 వే సిస్టమ్ చేసేసి దానికి మధ్యలో పోల్స్ డివైడర్స్ మాదిరిగా దాన్ని సర్వీస్ సబ్ రోడ్స్ మాట చేసేసి టెంపరీగా ఆ బ్రిడ్జి కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలని చెప్పాము. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి మన చంద్రహాస్ రెడ్డి గారి కార్పొరేటర్ ఇంకొక ఆల్టర్నేట్ సొల్యూషన్ చెప్పారు. ఈ మేరీ నగర్కి సంబంధించి ఇక్కడ రైల్వే వాళ్ళకి సంబంధించి అండర్ తూమ్ ఇంకోటి ఉంది 505 బ్రిడ్జి నెంబరు. ఇక్కడ ఈ బ్రిడ్జి కింద టెంపరీ మనము ఈ రైల్వే వాళ్ళకి సంబంధించిన కొన్ని ప్లేట్స్ ఉన్నాయి. వాటిని రిమూవ్ చేసి ఈ బ్రిడ్జిని కనుక మనం కంప్లీట్ చేసుకోగలిగితే లో లెవెల్ బ్రిడ్జిని కొంచెం సగం ట్రాఫిక్ ఏదైతే మనకు ఆ పై పక్కన ఉందో అక్కడ పూర్తిగా కాకుండా ఈ పక్క నుంచి కూడా కొన్ని వే పోతుందని చెప్పి తెలపడం జరిగింది. వాటిని కూడా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి అధికారులకు మేము ఒకటే చెప్తున్నాం, రైల్వే అధికారులకు కూడా ఒక లెటర్ ఇమ్మీడియట్గా పెట్టేసి అక్కడ అడ్డం ఉన్న ప్లేట్స్ అన్ని తొలగించేసి టెంపరీగా వే దీన్ని రెడీ చేసేసి ఆ బ్రిడ్జి రెడీ అయ్యేంత వరకు 2000 పెడితే కనుక ఇక్కడ అక్కడ పెడితే ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి తక్కువ ఉంటుందని చెప్పేసి అందరూ తెలిపారు. కాబట్టి విజిట్ చేసి అధికారులను దానికి సంబంధించిన ప్రపోజల్స్ అన్ని కూడా రెడీ చేయమని చెప్పాము. రైల్వే వాళ్ళకి ఈరోజు లెటర్ రాసి మా ఎంపీ గారి ద్వారా వాళ్ళకి తీసుకెళ్లి ఇమ్మీడియట్గా అవి తొలగించేసి ఈ వేను కూడా రెడీ చేసుకుంటే కనుక మేరీ నగర్ ఉండేది రెండింటికి ప్యారలల్ గా డివైడ్ అయిపోయినప్పుడు ట్రాఫిక్ జామ్ కాదని చెప్పేసి తెలియజేస్తాం.